సరే మీకు పాటలు వచ్చా? పాటలు పాడడం వచ్చా మీకు? వచ్చి కానీ బల్ల పడేటవచ్చు. ఎదవ తెలియదారులు చూపించుకే. బల్ల పడతాం చూడు. పాడు ఒకటి పాడు గజాలా. ఓకే 1 minute సార్. జాన్ జాన్ ఇస్ ఫర్ ఫైటింగ్ సోర్. జాన్ జాన్ ఇస్ ఫర్ ఫైటింగ్ సోర్. పాట రాది, రైమ్ రాది. నువ్వు చదువుకొని పట్టభద్రుడిరా అంటే అది రైమ్ రాది. రైమ్ రాది. సరే నువ్వు ఇంటర్ కదా నువ్వు? అవును. ఇంటర్మీడియట్ స్పెల్లింగ్ సూపర్. INTR ఇంటర్మీడియట్. MIDIT ఇంటర్మీడియట్. నువ్వు చదువుకొని పట్టభద్రుడిరా. నువ్వు 10th క్లాస్ కదా ఇప్పుడు? SSC ఫుల్ ఫామ్ ఏందిరా? ఏమో సార్ నాకు తెలియదు సార్. నువ్వు చదువుకొని పట్టభద్రుడిరా. కాదురా, నువ్వు లేడీ గెటప్లు ఉంటేనే నిన్ను చూడాలనిపిస్తుంది. ఎందుకు అది ఇద్దరు పిల్లలతో వీడియో తీయాలని ఎట్లా అనిపిస్తుందో నాకు కూడా అర్థమైతే లేదు ఇంతవరకు. అవులా చిన్న పిల్లల మీద ప్రేమ ఉంటది కాబట్టి చిన్న పిల్లలను ముందర ఎక్కించుకుంటావు. పెద్ద పిల్లల మీద ప్రేమ ఆడుంటది. అప్పటికి రిమ్మలేసా నువ్వు నేను కనే కూర్చోపో. అంతేలా పెద్ద పిల్లల మీద ప్రేమ కాబట్టి మధ్యలో పెట్టుకునే. చిన్న పిల్లల మీద ప్రేమ ఆడుంటది అబ్బా. అందుకోసం లాస్ట్ పడదు. మీకు మొక్కను మీతో వేయగలేను. ఇద్దరు ఇంటికనే ఉండదు. నేను ఒక్కను మా సంగ తలవాలేసి వస్తా. అవులా మమ్మల్ని ఇద్దరిని వాడేసి నువ్వు లవరం దొరుకుని పెళ్లి పోదాం అనుకునేవు కదా. జగన్ అమ్మాయి లంగం నేను ఒకటి చేయాలనుకున్నా ఒక నానే చేయదు మీద అక్కడ. జబర్దస్త్ లెక్క ఏం లేదన్నా, మా ముగ్గురం కలిసి ఒక స్క్రీన్ మీద కనపడాలి అంతే. టెలివిజన్ లో కనిపించాలి. సో సిల్వర్ స్క్రీన్ మీద వద్దు అంటే రెండిట్లా కనిపించాలి. సిల్వర్ స్క్రీన్ అంటే ఏంది? సిల్వర్ ఎండే స్క్రీన్. సిల్వర్ అంటే ఎండే కదనా? సిల్వర్ అంటే ఎండే కదనా? సో వీడియోలలో మంచిగా వీడియోలు తీస్తారు, తోపు లెక్కలు తీస్తారు. బట్ చదువులా కూడా ఉండాలిగా మీరు. చదువులు ఎందుకు? మీ ఇద్దరు దండం పెడతామే. 2 రోజులు సాగిన దానికి మీకు పాదాభివందనాలమ్మా. మీకు ఎంత మొక్కినా చాలమ్మా. నాకు యాద కానంటే అన్ని కొనిచ్చారు కదమ్మా. తోనమ్మా ఒకలాగా మిమ్మల్ని ఎప్పుడు పడితే అప్పుడు అరుస్తా కదమ్మా. ఇంకో పరాశలమ్మా ఇప్పటి నుంచి అయినా చదువుకొని బాగుపడి కలిసి ఎలా పేరు వేసామా. యాక్టింగ్ కూడా నేర్చుకున్నావరా? ఏడలే నానే. వీని కొట్టేది వాడిని కొట్టేది. ఏదో సినిమాలో ఛాన్స్ వస్తుంది, ఓకేనా? మిమ్మల్ని ఎక్కడికో యూఎస్ తీసుకొని పోతారు. ఏదో అవార్డు వచ్చింది యూఎస్లో నీకు. ఎగ్జాంపుల్, నీకు చదవనికి రాకుంటే ఏం మాట్లాడతావాడు? ఏం చదువుతాను? చదవనేది ఇంపార్టెంట్ కదా మీకు. అవునా కదా? సో ఏంది అన్న ఇంటర్వ్యూ అని చెప్పి క్లాస్ ఇచ్చింది. తర్వాత నేను పోయినాక ఇప్పుడు నా మూడి కంటే నేను వెనక నన్ను తింటారు కదా. వచ్చిండు ఇంటర్వ్యూ చేయకుండా ఏదో క్వశ్చన్లు అడిగిండు లేదు కదా. సైన్స్ స్పెల్లింగ్ చెప్పాను. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో పల్లె చిత్రాలు అని చెప్పేసి సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో 3 పిల్లలు మంచి వీడియోస్ చేస్తున్నారు. అంటే కామెడీగా, అంటే వాళ్ళ ఊర్లలో జరిగిన ఏమైనా చూసి, అంటే ఒక ఆయనకి 2 భార్యలు ఉంటే ఎట్లా ఉంటుంది అనే దానిపైన చాలా వీడియోలు చేస్తూ ఉన్నారు. సో అలా వీడియోలు చూస్తుంటే నవ్వు వస్తుంది. ఒక్కోసారి ఏంది పిల్లలకి ఇంతగానో తెలివి ఉందా అని అనిపిస్తుంది. సో ఆ పిల్లల్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. సో వాళ్ళు మన ముందున్నారు. సో హాయ్, ఎట్లున్నారు? ఉదయ్, పవన్, గోపి. కరెక్టే నా పేర్లు? కరెక్టే. ఓకే. సో నేను ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తా అనగానే మీకేమనిపించింది? ఫస్ట్ అంటే ఉత్సాహం. మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారా శివ స్టూడియో, అబ్బా అనుకున్నాం. తెలుసా ఇంత పెద్ద శివ స్టూడియో అంటే మామూలు విషయం కాదని ఇట్లా అనుకున్నాం. నిజం చెప్తారా? ఏదో నిజంగా రాత్రి అసలు ఇస్తే మీ ఛానల్ కి అనుకున్నాం ఫస్ట్ లా. కాదు అంటే నా ఇంటర్వ్యూ చూసారు. ఫస్ట్ అంటే అప్పుడే మాకు తెలిసింది, అప్పుడు తెలియదు అనమాట. అవి పిల్లలు అప్పుడు
3 years బ్యాక్. ఆ, అప్పుడు వాళ్ళు చూసి అంటే మేము ఎప్పుడు ఎంత 8th క్లాస్ ఆర్ 9th క్లాస్ ఏమి ఉంటుంది. ఆ. ఇది నేను తక్కువలే. ఇంక అప్పుడే అంటే ఆయనకి ఇలా ఇంటర్వ్యూ ఇస్తే ఆయన మంచిగా చేస్తాడు అప్పుడు అనుకున్నారా అట్లా? ఆ. ఓకే. Goal. అయితే పల్లె చిత్రాలు అని చెప్పేసి పేరు ఎందుకు పెట్టాలనుకున్నారు? అది మళ్ళీ ఫస్ట్ అంటే జోగులాంబ కుర్రాలు 10K వచ్చేంత వరకు ఓకే. ఈయన ఖజీరా నుండి కాసి పేరు చేంజ్ చేయండి అన్నాడు. ఉమ్. మాకు తెలియదు, నువ్వే చెప్పాను. ఇంకా ఆయననే చెప్పిండి ఇది. సో పల్లె చిత్రాలు అని చెప్పేసి ఆయన చెప్పిండు. చెప్పిండు. అంటే ఫస్ట్ ఇట్లా క్రియేట్ చేయాలి, ఇట్లా వీడియోలు చేద్దామని చెప్పేసి ఎవరికి థాట్ వచ్చింది మీ ముగ్గురు ఇట్లా? ఫస్ట్ వచ్చింది నాకే. అంటే ఈ ఆయన తారపట్ల బడి అవుతుండే, నన్ను ఇంకా మా ఊళ్ళో చదువుతుండే. ఈడు కాసి ఇంకా సోంపురం పిల్లలు అంటే వాళ్ళు అప్ తీస్తుంటారు అనమాట. అంటే మామూలుగా వేరే సాంగ్లకు కానీ మామూలుగా డాన్స్ చేయడం అట్లా చేస్తుంటే నేను వీడిని అడిగితే అనమాట, మన ఇద్దరం కూడా వీడియోలు చేద్దాం అంటే ఇడు మాకు మామ కొడుకు అనమాట, వీడియోలు చేద్దాం అది అంటే ఓకే అన్నాడు. ఇంకా ఓకే అని అప్పుడు తీసినాం ఇద్దరే. ఒక 5 months దాకా ఇద్దరే చేసినాం. ఓకే. ఇంకా తర్వాత ఈడు యాడ్ అయ్యిండు. ఇంకా అట్లా ముగ్గురు కొనసాగించాం. ఎట్లా యాడ్ అయ్యిండు? అంటే Friend అన్నమాట ఈడు. మా ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ స్కూల్లో. ఓకే. మీరిద్దరు ఒక్క స్కూలా? ఒకటే సో ఏం చదువుకుంటారు మీరు? ఇప్పుడు 10th క్లాస్. మీరిద్దరు 10th? సో నువ్వు నేను 2nd year ఇంటర్ 2nd year. 10th పాస్ అయినావా? పాస్ అయినా. ఎన్నిసార్లు ఫెయిల్ అయినా? ఒక్కసారి ఫెయిల్ అయినావా? పాస్ అయినా. ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయినా? ఇంగ్లీష్ సబ్జెక్ట్. ఇంగ్లీష్ లో ఫెయిల్ అయినా? అంటే ఎన్ని మార్క్స్ తోటి ఫెయిల్ అయిన ఉండే? అంటే అంటే ఎన్ని మార్క్స్ వచ్చినుండే ఇంగ్లీష్ లో? అది ఫెయిల్ అని చూపిస్తారు. మార్క్స్ ఏదో చూపిస్తారు. 27 మార్క్స్. 27 మార్క్స్ కదా, 35 వస్తే పాస్ కదా. ఇది తెలుసు కదా నీకు? తెలుసు. సరే మళ్ళీ సప్లీలో రాయంగానే వచ్చేసిందా? వచ్చేసింది. లేకుంటే 1 year వేస్ట్ అయిందా? లేదు సప్లై రాయంగానే వచ్చేసి. సప్లీలో చూసుకుంటూ రాసినావు కదా? లేదు నిజం చెప్పు. లేదు నిజం చెప్పు. ఇంకా వాళ్ళు ఆల్రెడీ చూపిస్తారు. కాదు, బిట్ పేపర్ మొత్తం చూపిస్తారు కదా? చూపిస్తారు అన్ని సబ్జెక్టులు కదా. సో అట్లా రాసి అట్లా పాస్ అయిపోయింది. పాస్ సరే, ఇప్పుడు వీడియోలు చేస్తున్నాను. వీడియోలు చేస్తుంటే బాగుందా, చదువుకుంటే బాగుంటుందా? అంటే ఎట్లా చెప్పాలమ్మా, నోరుతోటి చెప్పు. చెప్తాను. చదువు అనేది రెండు. నేను ఒక్కోళ్ళని అడుగుతా, ఒక్కోళ్ళు ఫస్ట్ ఏంది అయిపోయినాక మళ్ళీ మీ దగ్గర. సరేనా? చెప్పు. మామూలుగా అంటే చదువు ఉండాలా, మామూలు దీంతో పాటు అది కూడా ఉండాలా. అంటే 2 పనులు వీడియోలు మరి అది. అయితే వీడియోలు చేయాలని చెప్పేసి వేరే వాళ్ళని చూసి అనుకున్నావు కదా. సో ఈ పర్సన్ ఈయన తీసుకొని వచ్చిండు. అవును. వీడిని మనోడు తీసుకొని వచ్చిండు, ఫ్రెండ్ అని. సో మీరు ముగ్గురు కలిసి స్టార్ట్ చేయడం జరిగింది. సో అంటే మంచి కాన్సెప్ట్ చేసిరు, 2 భార్యలు ముద్దుల మొగడు అన్నట్టు. సో కాన్సెప్ట్ పెట్టి చేస్తా ఉన్నారు. సో అంటే ఈ థాట్ ఎందుకు వచ్చింది మీకు? అంటే మామూలుగా ఫస్ట్ 2 పిల్లలు ఒకటి తీసింది. చాలా రోజులు మామూలుగా వీడియోలు తీస్తుంటారు కదా, అవే తీసినాం. తీయంగా ఎందుకు అది 2 పిల్లలతో వీడియో తీయాలని ఎట్లా అనిపించిందో నాకు కూడా అర్థమైతే లేదు ఇంతవరకు. ఇంకా అలా తీసినాము, అది వైరల్ అయింది ఫుల్ వీడియో. మేము అప్పుడే క్లిక్ అయింది. అంతవరకు అసలు మాకు ఫాలోవర్సే లేరు. ఓకే. అప్పటి నుంచి మాది ఫాలోవర్స్ ఫుల్. ఇంకా ఓకే. అంటే లేడీ గెటప్ వేయడానికి విగ్గులు ఎవరు తెచ్చిరు? తెచ్చుకున్నాం. అంటే ఏడగొన్నారు అవి? ఆదోనిలో. ఆదోనిలో కొన్నారా? సో అంటే కొని ఇట్లా చేస్తే జనాలు చూస్తారని చెప్పేసి అనుకున్నారా? సో అంటే ఎవరి ఐడియా అవి కొందామని? అంటే ఇప్పుడు చీర కట్టుకుంటే ఆడపిల్ల అక్కడ కనిపించదు, ఇంకా విగ్గు పెట్టుకుంటే మంచిగా కనిపిస్తుంది అని. పైసలు ఎక్కడ మరి మీ దగ్గర? జమ చేసుకొని కాసి తెచ్చుకుంటా. ఓకే. ముగ్గురు కలిసి ఎన్ని వేసుకున్నారు పైసలు ఫస్ట్ టైం? ఫస్ట్ టైం అంటే 200 అంటే 600 పని. ఓకే. అట్లా తెచ్చుకున్నాం. అట్లా తెచ్చుకున్నారా? అయితే ఈ కంటెంట్ చూసినప్పుడు మీ ఇంట్లో ఏమన్నారు? 2 భార్యలది అది ఏమన్నా ఇలా నాన్న ఉండి కాసి ఆడపిల్ల వేసం వేయొద్దండి అది దానికి చెప్తున్నాడు. ఆయన ఏమన్నాడు, ఏమంటలేడు. అటాడు మీకు బోరింగ్ వస్తున్నారు అసలు అటాడు చేద్దాని అంటున్నారు. అమ్మ పిల్లలు వేసాలు వేసే తీయండి. మా నాన్న అయితే ఇంకా ఒక వీడియోలు చూసుకుంటే నవ్వుకుంటూ ఉంటారు ఫుల్. ఓకే. సపోర్టింగ్ ఫుల్. సో మీ ఇంట్లో సపోర్ట్ ఉంది మంచిగా. మీ ఇంట్లో ఎంత మంది ఉంటారు? 5 members. ఎవరెవరు? నేను, మా అన్న, మా అక్క, అమ్మ, నాన్న. సో మ్యారేజ్ అయిందా? అన్నది అక్కది? లేదా చదువుకుంటారు వాళ్ళు? అక్క డిగ్రీ 2nd year. ఓకే. అన్న 10th class డ్రాప్ అయిపోయిందా? అంటే ఫెయిల్ అయిపోయిందా లేకుంటే మధ్య పాస్ అయిండు? ఓకే. అంటే చదవాలని ఇంట్రెస్ట్ లేక. ఏం చేస్తారు మరి? ట్రాక్టర్. మీదేనా ఓన్? ఓకే. అండ్ అమ్మ నాన్న ఏం చేస్తారు? ఫార్మర్. పొలం ఉందా సొంత? ఎన్ని ఎకరాలు ఉంది? 5 ఎకరాలు. 5 ఎకరాలు. ఇక అవి చూసుకుంటారు. సో ఇప్పుడు నువ్వు 10th. సో మరి ఇప్పుడు ఏం కష్టం అయితే లేదా అంటే ఇక్కడ వీడియోలో అక్కడ చదవంటే? ఏం లేదా? స్కూల్లో సపోర్ట్ చేస్తారా? సార్ వాళ్ళు ఇంకా చేస్తారు. అంటే ఇంకా మధ్యలో వీడియో ఉందని అడిగి వచ్చేది పంపిస్తారు సార్ వాళ్ళు. సార్ ఇట్లా వీడియో ఉంది సార్, అలా కొంచెం పడు సార్ అర్జెంట్ అంటే ఫోన్ రా అంటాడు. ఓకే. సో మీ ఇంట్లో ఎట్లా సపోర్ట్? మా ఇంట్లో ఇంకా ఫుల్. మా ఇంట్లో నువ్వు యాక్టింగ్ చేయంటే వాళ్ళు కూడా యాక్టింగ్ చేస్తాడు.
ఇంట్లో వాళ్ళు ఇప్పుడు ఎంతమంది ఉంటారు ఇంట్లో? 4 members. ఎవరెవరు? నేను, అన్న, అమ్మ, నాన్న. అన్న ఏం చేస్తుంది? అన్న మామూలుగా మేస్త్రి పని చేస్తున్నా. అమ్మ నాన్న ఫార్మర్స్. ఎన్ని ఎకరాలు? 5 ఎకరాలు. సో అవి వాళ్ళు చూసుకుంటారు. వీడియోస్ చదువుకోవడం. అప్పుడు పనుకుని పోతాం. పనిపోతావా? ఏం పనులు? మామూలుగా పొలం పనులు ఉంటాయిగా అవి. అంటే మన ఇంట్లోనా లేకుంటే కూలికా? మన ఇంట్లో పొలాలు మాకు 5 acres ఉంది కదా, ఇంకా అవుట్లోకే పోతాం. ఓకే. ఏమేమి వేస్తారు మామూలుగా ఇప్పుడు వరి నాటు, ఇంకా సీడ్పత్తి, పత్తి, ఇంకా మొక్కజొన్న, వేరుశనగ. నువ్వు చేస్తావు? నువ్వు కూడా వేస్తావా? నువ్వు కూడా వేస్తావా? చిన్న ఉన్నప్పుడు కూలీలు కూడా పోయినాం. ఫస్ట్ ఇప్పుడు అంటే పోతలేము. అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఇంకా కూలీలు పోతుంటే మా ఆటో కూలీలు. ఓకే. ఆటో కూలీలా? అంటే ఆటో పెడితే వేరే ఊర్లో దగ్గర పని చేయరా, కూలి వేరే ఊరికి అట్లా. అట్లా ఆటోలు కూర్చొని పోతే ఎంత వస్తున్నాయి మరి పైసలు? 300, 400 వస్తున్నాయి. ఏం పని చేస్తుండే? సీడ్పత్తి అంటే అది ఓకే. మిరపండి తెంపండి ఇక్కడ పోతురు. ఓకే. మీరు ముగ్గురు? ఎక్కువ రాకుండా మా ఇద్దరు ఎప్పుడు వేయలేనా నిజం చెప్పాలంటే కూలికి. ఓకే. పోలే ఒకసారి కూడా పోలేవా? ఒకసారి నాకు తెలియదు. సో మన ఇంట్లో పొలం అయితే పోతా. ఓకే. అంటే మీరిద్దరు ఎందుకు వేరు కూలికి అసలు? అంటే మాకు అప్పుడు ఇంట్లో వాళ్ళు ఇంకా రాండి ఏం చేస్తారు అని తొలకపోతుంది. కాదురా, మీ ఏజే లేదు కదా. నాకు తెలిసి మీ ఏజ్ 15, 16 ఉందా? అంతేనా? ఇంకా మీరు అప్పుడు జాబ్ వేరు అంటే 14, 15 సంవత్సరాలు ఉండొచ్చు. అంతే. మరి ఆడ పని ఇచ్చేటైనా ఎట్లా తీసుకుంటారు మిమ్మల్ని? తీసుకుంటారు పల్లెటూరులో. తీసుకుంటారు అంటే పల్లెటూరులో తీసుకుంటారు. పిల్లలు బాగా పని చేస్తారని తీసుకుంటారు. ఓకే. మీరు బాగా చేస్తారా పని? చేస్తారా? ఏం చేస్తున్నాడు? అంటే ఒక బర్రెని మా అమ్మ తెంచమ్మ నాకు బాత్రూమ్ వస్తుంది సర్దే ఓకే. నాకు ఇంకా తెంచబుద్ధి కాకుండా 7 తోలకు వస్తారమ్మనండి అంతా ఇంటికాడ ఆరాం పండుకుంటే మా అమ్మలు అట్టే తోలకు వస్తుంది. నేను డబ్బులు ఎత్తుంటే ఏమోటి చెప్తుంటే పండుగ ఏం చేస్తున్నా అన్నది ఎంతుంటే అంటే చేనులో మన పెడుతుంది. ఓకే. నువ్వు మంచిగా పండుకుంటుండే పని చేస్తుండే మళ్ళీ కూలి తీసుకొని వస్తుండే. నువ్వు అట్లనేనా? లేదు అట్లేదు. మా అమ్మ సాంసాలు తిప్పుతుండే నేను సాంసాలు ఒక పక్క తిప్పుకొని పోతుంటే. ఓకే. ఏ టెంపుల్ కు మంచిగా గుడ్లు పెట్టుకొని వచ్చారు? ఏ టెంపుల్ అంటే డీసెంట్ గా డిగ్నిటీ ఉండాలన్నా? అంతేనా? అంతే. ఏ స్కూల్ నువ్వు? నానా చిన్న తాండ్రపడి చెప్పి చేసుకో. నువ్వు అదేనా? సో మీకు ఏ టీచర్ ఏ సార్ ఎక్కువ సపోర్ట్ ఇస్తారు మీకు? మాకు తెలుగు సార్ అని కబుర్లే సార్. ఆ సార్ మాకు సపోర్ట్ మీరు చేయండి అని చెప్పుకోవడం సార్ అలా కాదు. అంత సపోర్ట్ ఇస్తాడు సార్. అందరు సార్ వాళ్ళు కూడా ఇస్తారు. అందరు ఇస్తారు. కాదురా, నువ్వు లేడీ గెటప్లు ఉంటేనే నిన్ను చూడాలనిపిస్తుంది. నువ్వు ఇట్లుంటే చూడాలనిపిస్తలేదు నిజం చెప్పాలంటే. ఎవరన్నా చెప్తా ఉంటారా అంటే లేడీ గెటప్ లో బాగున్నావు నువ్వు అది అని? చెప్తారు. ఎవరెవరు చెప్తారు? అంటే అత్త ఉంటది కదా, వాళ్ళు ఊరికాడ మామూలు ఇంకా అందరూ అంటారు నువ్వు చీర కట్టుకుంటే ఇంకా బాగుంటావు అంటారు. ఇప్పుడు కట్టుకుంటారు ఇంకా ఆడ ఈడ కొట్టేనా అని ఇంకా ఇట్లా అంటారు. నాకు వెళ్ళాడతారు. కట్టుకుంటావు నువ్వు మరి? అంటే కట్టుకున్నా వీడియో కొట్టే. వీడియో కోసం. ఓకే. అయితే ఇప్పుడు ఇద్దరు అంటే ఒక ఆయనకి 2 భార్యలు ఉన్నట్టు మీరు చేస్తున్నారు కదా. అంటే మీ ఏజ్కి అది ఎక్కువ చేస్తున్నారు మీరు. అంటే ఈ ఏజ్ ఉన్న వాళ్ళు దాని గురించి తెలియదు నిజం చెప్పాలంటే. మరి చేస్తారు ఎవరన్నా బ్యాడ్ కామెంట్స్ కానీ అంటే ఎవరన్నా ఎందుకు అట్లా 2 పిల్లల్లాగా ఎందుకు చేస్తున్నారు మీరు, బూతులు ఎందుకు మాట్లాడుతారు అని ఎవరన్నా అనడం జరిగిందా? ఓకే. అంటే అది మాకు ఎట్లా తెలుస్తాయి అంటే మా పల్లెటూరులో జరిగేది మొత్తం అవే. ఏం జరుగుతాయి? మాట్లాడతాం కదా, మనం ఇంట్లో చూసిటాం. ఓకే. చేన్లలో 2 భార్యలతో ఉంటాడా? సరే, మీ ఫ్యామిలీలో మీ విలేజ్ లో కానీ ఎవరైనా 2 భార్యలతో ఇట్లా మీలాగా చేస్తున్నట్టు ఎవరైనా ఉన్నారా? ఫ్యామిలీ అయితే మా ఊర్లో లేరు. అంటే ఇట్లా ఆడమే జరుగుతుంటాయి కదా. ఇప్పుడు నేను ఎక్కడైనా ఊర్లోకి వెళ్ళాను అనుకో, ఆడ 2 పిల్లలు ఉంటారు అట్ట ఆటలాడుతుంటారు అనుకోట. ఓకే. అయితే ఇది కలర్ అని చెప్పేసి విచ్ కలర్ అని చెప్పేసి మేము చిన్నప్పుడు ఆడుకున్నాం. ఓకేనా? సో ఆ వీడియో తీయాలని ఎందుకు అనుకున్నారు మీరు? మామూలు చిల్లుగుడి మెమరీస్ అంటే అది మాకి ఆ వీడియో అసలు తీయాలని థాట్ లేదు ఆ రోజు. అది 2 పిల్లల వీడియో తీయాలి అనుకున్నాం ఆ రోజు. పిల్లలు ఆడుకుంటున్నారు సైడ్ కి, మనం దాని గురించి వీడియో తీయాలని కాసి అట్లా అనుకుని కొంచెం అదే మేము తమిళ్లో చూసిన వీడియో ఆల్రెడీ దాన్ని చేంజ్ చేసుకుని ఇంకా చేసేసినాం. అది హిట్ అయింది ఫుల్. ఓకే. సో ఫస్ట్ టైం లో చూసారు మీరు? తమిళ్లో చూసారా? తమిళ్లో చూసారు. తమిళ్ తెలియమా నీకు? తెలియదు కానీ అంటే దాని గురించి అని కొంచెం తెలుసు అనమాట అంతే. అది అంటే ఏం తెలుసు అంటే అది అంటే ఎక్స్ప్రెషన్ ఇస్తారు కదా, అప్పుడు వాళ్ళ యాక్టింగ్ చూసి వాళ్ళు కలర్ ఏం కొట్టుకున్నారని మనకు అర్థమవుతుంది కదా ఆటోమేటిక్. ట్రాన్స్లేట్. ఓకే.
సో అట్లా చేసేసారు ఇక. సో అదొకటి, నువ్వు లేడీ గెటప్ లో పోతుంటే కొంటే చూపుతా అని చెప్పేసి నువ్వు సైకిల్ మీద పోతా ఉంటావు, నువ్వే కదా సైకిల్ మీద నేనే. సో నువ్వేమో నడుచుకుంటూ పోతా ఉంటావు కదా. సో అంటే నిజ జీవితంలో మీ స్కూల్లో మీరు అట్లా ఎవరైనా చేసిర్రా అమ్మాయిలను? చేసినాం కానీ నువ్వు చేసినావా? ఎంతరా నీ ఏజ్? 15 అంటే పిల్లలు నడుచుకుంటూ వద్దున్నారు ఇట్లా పోతున్నాం బుడల కింద పడినా. నిజం చెప్పాలంటే చాలా మంది అట్లా జరుగుతాయి. జరిగిన విషయాలు మీరు చేస్తారు, కానీ ఇంత చిన్న ఏజ్ లో మీరు చెయ్యొద్దు అవి. నాకు తెలియదు అంటే నాకు అట్లా ఇప్పుడు అట్లనే జరుగుతున్నాయి చాలా. బైక్ల మీద ఇట్లా చూసుకుంటే అక్కడ గుద్దుకునేది అని దాని పరంగా. కానీ రైతులది ఒకటి చేసి రైతు కష్టాలు ఎట్లుంటాయి అని చెప్పేసి ఒకటి చేసారు కదా. సో అట్లాంటివి చేయండి. అంటే మిమ్మల్ని మీ వీడియోలు చూసిన వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి మీ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఏదైనా మెసేజ్ వచ్చేలాగా వీడియోలు చేసినట్టు క్రియేట్ చేయండి మీరు. అంటే కామెడీ చేయండి, బూతులు మాట్లాడొద్దు, అంటే సమాజాన్ని నవ్వుపియండి, సమాజానికి ఏదో ఒకటి నేర్పియండి. అంటే మెసేజ్ ఏదన్నా ఇచ్చినట్టు. సో అంటే మీ విలేజ్లో సంథింగ్ మీరు ఏదో పని చేస్తున్నట్టు, అంటే ఏదన్నా స్కూల్ ఆవరణంలో ఏదన్నా గలీజ్గా ఉంటుంది అదంతా క్లీన్ చేయడము, అట్లా ఏదో ఒకటి మీరు సోషల్ వర్క్ చేస్తున్నట్టు అట్లా క్రియేట్ చేసి చెయ్యండి వీడియోలు. ఓకేనా? బూత్ అవి ఏం మాట్లాడద్దు. అంటే ఇద్దరు భార్యలు ఉన్నది చెయ్యండి, కానీ మరి ఎక్స్ట్రీమ్ బూతుల్లా కాకుండా సో మంచిగా చేస్తే జనాలందరూ మిమ్మల్ని చూస్తారు, అందరూ మెచ్చుకుంటారు. అంటే ఇంత చిన్న ఏజ్ లో మీకు ఆ థాట్ రావడమే గ్రేట్. అంటే ఇట్లా వీడియోస్ చేద్దాము, ఇట్లా ఉంటది అది అని చెప్పేసి. సో అది బాగా చేస్తున్నారు. సో ఎవరైనా మీకు సపోర్ట్ చేస్తూ ఉంటారా ఎక్కువ? అంటే ఇట్లా చేయండి, ఇట్లా కాదు ఇట్లా చేయండి అని సపోర్ట్ చేస్తారు చాలా మంది. మా ఊర్లో చేస్తారు. మీరు ఎప్పుడైనా సరే జబర్దస్త్ పోతారా అంటే ఇస్తారు మా ఊర్లో, సపోర్ట్ ఇస్తారు. కొంచెం తెలిసిన వాళ్ళు అంటారట మీరు జబర్దస్త్ పోతారు, ఇంకా సినిమా కొంచెం వాట్సాప్ అయితే ఈయన అండి ఏం తీస్తారు మన 9 వాళ్ళకి ఎక్కిస్తారు ఫుల్. ఈ 1 year మంట తీస్తారు, ఆడపిల్ల నవ్వడు ఏమన్నా అట్లా తీస్తారు అంటే ఎక్కిస్తారు. అయినా మా నాయన నమ్మరు ఎక్కువ. ఓకే. సో అంటే మీ అందరి దాంట్లో మీ ఇంట్లో ఏమైనా కష్టాలు ఉన్నాయా? మా ఇంట్లో అయితే మా నాన్న అంటే చేను పని మాకు ఆడ దగ్గర ఉంది. మా నాన్న పూలు అమ్మడం పండ్లు అమ్మడం జరుగుతుంది. నాకు చాలా అంటే ఏడుపు వస్తుంది అనమాట. అసలు ఏంటి చేస్తున్నాము పాపం నా కోసం అని కేసుకొని కొన్నిసార్లు ఏడుపు వస్తుంది. ఓకే. అమ్మ ఏం చేస్తుంది? మా అమ్మ కూలి పని పోతుంది. ఏం పని చేస్తుంది అమ్మ? అంటే ఉరుమల కలుపు, పచ్చి తీసేది, ఇంకా మొక్కజొన్న ఇత్తనాలు పెట్టడానికి అట్లా పోతుంది. ఓకే. డాడీ ఇదే ఫ్రూట్స్ అమ్ముతాడు, పూలు అమ్ముతాడు. అలా అమ్మినప్పుడు నాకంటే ఎందుకు అమ్ముతుండే అమ్మ అంతా అనిపిస్తుంది. సో అంటే నీకోసం ఎంతమంది మీ ఇంట్లో అంటే పిల్లలు అంటే నన్ను ఒక్కనే యాక్చువల్లీ 5 members చనిపోయారు చిన్నప్పుడే. నన్ను ఒక్కని బతికిన. లైన్ అందరూ చనిపోయారా? 3 members నా కొద్ది ముందర చనిపోయినారు. నన్ను పుట్టిన తర్వాత నా కొద్ది 2 మళ్ళీ చనిపోయింది. ఓకే. సో నువ్వు ఒక్కనే అదృష్టవంతుడివి? నన్ను ఒక్కనే. ఓకే. అమ్మ వాళ్ళు చెప్తా ఉంటారా, చెప్పి బాధపడతా ఉంటారా? బాధపడుతుంటారు. నువ్వు ఒక్కడ బాగా చదువుకొని బాగా ముందు పడరా, ఈ వీడియోలు ఏంటి తీస్తావు, కొంచెం చదువుకుని అదన్నా మమ్మల్ని ఉద్ధరించు అంటే లేలే అమ్మ దీనిలో ఏమైనా మంచి ఫ్యూచర్ ఉంటుంది అని చెప్తుంటా. సో ఏ హీరో అంటే ఇష్టం నీకు? నాకు మహేష్ బాబు. ఎందుకు? అంటే కట్అవుట్ అలా ఉంటుంది అట, హైట్ అట, వైట్గా అట్ట. ఓకే. సో అందుకని మహేష్ బాబు ఇష్టమా? సో నీకు ఏ హీరో ఇష్టం? నాకు హీరో నాకు సినిమా హీరోలే తెలియదు. నాకు అసలు సినిమాలు చూడను. అసలు సినిమాలు చూడను. మరి ఏం చూస్తాను? నేను ఏం చూడను. టీవీ కూడా చూడవా? ఏం చూడను. జబర్దస్త్. మరి ఏం చేస్తారా నువ్వు? ఏం చేయను. మొబైల్ లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తా. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తావా? అంటే కంటెంట్ ఎట్లా రెడీ చేయాలి అంతే. ఏం చూడవు? కాదు, లాస్ట్ గా ఏ మూవీ చూసినావో గుర్తులేదా? చెప్తా. ట్రిపుల్ ఆర్ చూసినావు? అది కూడా సినిమా టాకీస్ ఫస్ట్ టైం అప్పుడే ఇంకా నేను పోయింది. అదే ఫస్ట్ టైం. అదే ఓకే. లాస్ట్ అదే. ఇంకా అంటే ట్రిపుల్ ఆర్ కింద పోవాలనుకున్నావు? అంటే నేను పోను కానీ మా బంధువులు ఊరు పోయింటి, మా అన్న వాళ్ళు తీసుకొని పోయారు సినిమాకి. ఓకే. అంతే. నీ ఫేవరెట్ హీరో? చూడండి సినిమా. నువ్వు సినిమాలు చూడవా? అంటే ఏం చేస్తారు మీరు సినిమాలు చూడకుండా? టీవీ చూస్తా? టీవీ లేదు, మా ఫోనే, మొబైల్. సీరియల్ చూస్తాడు కానీ వాళ్ళమ్మ సీరియల్ పెట్టినప్పుడు ఈ టీవీ చూస్తున్నాడు. ఇక మా అన్న పోయినప్పుడు సీరియల్ చూస్తా? లేదు సీరియల్ అంటే మా అమ్మ వాళ్ళు పెట్టింటారు కదా ఇంట్లో. మనకేం తెలుస్తుంది వాళ్ళకి వాళ్ళకి తెలిసినవి వాళ్ళు పెట్టుకుని ఉంటారు. ఇంకా టైం పాస్ కానప్పుడు ఒక కూసుకొని చూసుకుంటూ ఉంటాం. ఓకే.
మీరు ముగ్గురు దగ్గర ఫోన్లు ఉన్నాయా? వీళ్ళు పోయింది పగిలిపోయింది వాళ్ళ ఆయన ఫోన్ కొనిస్తా అంటున్నాడు కానీ నాకు ఇంకా పెద్ద ఫోన్ కొని అది కొని అని పెట్టుకున్నాడు వీడు. నీ దగ్గర ఏ ఫోన్? నాదే పోకో పోకో ఫోన్ ఉందా? పోకో ఫోన్ ఉంది. ఓకే, పోకో ఫోన్ ఉందా? చూపి ఫోన్. అంటే చైనా పీస్ అది లేకుండా మన ఇండియాదేనా? ఇండియానేనా? పోకో కంపెనీ ఉందిగా. ఉందా? సో ఎంత అది? ఇదే 10,000. 10,000. సో నీదే ఫోన్? నాది పర్సనల్ యూస్ కంటే మామూలుగా వివో మొబైల్ T1 మామూలుగా చూపి ఇది. ఓకే, ఏంటది? వివో T1. ఓకే, అంటే పర్సనల్ యూస్ కా ఇది? పర్సనల్ యూస్. ఇంకోటి ప్రొఫెషనల్ యూస్ కి ఐఫోన్ ఏది? ఐఫోన్ ఏది? ఐఫోన్ బయట ఉంది వాళ్ళ దగ్గర. నీ పౌచ్ వెనకాల ఏమో రాసినావు, ఏందది? అది మా అన్న పేరు వదిన పేరు రాసుకున్నాడు. కాదు, అన్న వదిన పేరు నీ ఫోన్ మీద ఎందుకు రాసిండు? అంటే అదే నా ఫోన్ కాదు, అరే నేను ఐఫోన్ తెచ్చుకున్నా. నాది V27 ఫోన్ అంటే పెద్ద ఫోన్ మన దానిలో వీడియో తీస్తుంటే ఇంకా మా అన్న కూడా కొంచెం అప్పుడప్పుడు వీడియో తీస్తుంటాడు అనమాట. ఇంకా వానికి ఇచ్చేసిన అది కొంచెం పెద్ద మొబైల్ అని. ఓకే, ఇది తీసుకున్నాడు. సో నీ దగ్గర ఏ ఫోన్ ఉండే? నా వద్ద రియల్మీ చిన్నది ఫోన్ ఉండే, అది మా నాన్న పరగొట్టేసినాడు. ఇంకా ఫోన్ ఎందుకు కొలగొట్టిండు? డ్రింక్ చేసి. అంటే రోజు మా నాన్న చాలా పొలం పని చేసుకాసి ఇంకా అలసిపోయినాడు, ఇంకా డ్రింక్ చేసినాడు. నేను ఇంకా మా నాన్న ఏం తాగుతాను అంటే నీకు ఏం లేదు అని పట్టుకొని పెట్టాడు. ఇంకా డిస్ప్లే మొత్తం పోయింది. మరి ఇంకో ఫోన్ కొనుక్కోనంటే పెద్దది ఎక్కువ రేట్ ఉన్నది అడుగు. వీళ్ళైనా కొనిస్తా అన్నాడు. ఏదో మామూలు ఇప్పుడు ఒక 10,000 పెట్టి ఇటు నాకు పెద్ద ఫోన్ కావాలి, 20,000 ఫోన్ కావాలి, 30,000 ఫోన్ అన్నప్పుడు ఆడ కొనిస్తాడు ఆయన. అవును, అట్లా అంత పెద్ద మొబైల్ ఏది కావాలి నీకు? అంటే ఐఫోన్ అనేది సెకండ్ హ్యాండ్ తెచ్చుకున్నాను. ఐఫోన్ కావాలా నీకు? సెకండ్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ లా? సరే, సెకండ్ హ్యాండ్ లేదు కావాలా? ఐఫోన్ 13, 14, 15, 16, 17, 18? ఏదో ఒకటి ఐఫోన్. 18 వచ్చలేదు, వాడు ఏమంటాడు అని. ఏదో ఒకటి ఐఫోన్ ఒక ఉండాలా ఐఫోన్ అనేది. సరే, నాది ఐఫోన్ తీసుకుంటావా? తీసుకోరా? నీకు యూజ్ కావాలా? నీకు నాకు అవసరం లేదు, ఇస్తా. ఇంత చిన్నగా ఉన్నారు ఆడంటే 10th పాస్ అయ్యిండు, ఇంటర్ సెకండ్ ఇయర్ చేస్తుండో, వాళ్ళ దగ్గర ఫోన్ ఉండొచ్చు. మీకెందుకు ఫోన్లు? అంటే ఫేమస్ కాబట్టి. ఫేమస్ కావాలా? ఫేమస్ అయినారు కాబట్టి పరువు పోతుందట బయటకు పోతే. ఎవరు చెప్పారు మీకు? మేమే చెప్తున్నాం. బయట విన్నప్పుడు చూస్తారు ఈయన లేదు అర్థం కాలే. అంటే ఇప్పుడు బయటకు వెళ్తాం కదా మాము, అంటే ఇంకా మా ఉద్దేశం లేకుంటే వాడిని అలా ముందర ఊక ఇట్లా నిలబడి ఉండాలా. అయినా నిలబడి ఉండే బదులు వాడు ఎవడ మీద చూస్తుంటే ఫోన్ లో వస్తుందా? అట్లాని కాదు, ఇప్పుడు ఇల్లన్నా కొంచెం పెద్ద ఉన్నారు, ఇంకా చిన్న పిల్లలు కూడా ఫోన్లు ఉంటాయి. ఇప్పుడు మా ఊర్లో అయితే మొబైల్ ఉంటారు, కట్టకు కూసుకొని ఫ్రీ ఫైర్ లో డబ్బా కొట్టుతుంటారు పిల్లలు. చిన్న చిన్న పిల్లలకు ఫోన్లు ఉంటాయి ఇప్పుడు నిజం చెప్పాలంటే. మీరు చిన్నపిల్లలు కాదు, పెద్దలు కాదు, ఇంకా మాకు చిన్న పిల్లలు. ఓకే, సో వాళ్ళ గురించి వదిలేసా, మీ గురించి అడుగుతున్నాను. అంటే మాకు అవసరం ఫోన్లు అయితే. ఫోన్లు అయితే అవసరం. ఏం చేస్తారు ఫోన్లో? రీల్స్ తీస్తాం కాబట్టి. సరే, మొబైల్ రీల్స్ ఎలా తీయాలా? సరే, నువ్వు పెద్దోడు కదా, నీ దగ్గర ఉండను, నువ్వు ఇంటర్ చదువుతున్నావు కాబట్టి ఫోన్ కొన్నావంటే అది మీ ఇంట్లో ఇప్పించాలంటే ఓకే. ఇప్పుడు వీళ్ళిద్దరు 10th, అవునా? ఇప్పుడు 10th పాస్ అవ్వాలి వాళ్ళు, బోర్డ్ ఎగ్జామ్ ఉంటుంది ఇప్పుడు, అవునా? పాస్ అవుతారా మీరు? అవుతాం. మంచిగా చదువుతారా మీరు? చదువుతాము. సరే, 9th ఎన్ని మార్క్స్ వస్తాయి మీకు? అట్లా చెప్పారా గవర్నమెంట్ లో? మరి ఎందుకో అట్లా టోటల్ మార్క్ చెప్పారు ఎందుకో? మరి ఏమని చెప్తారు? గ్రేడ్లు ఇస్తారా? ఏమో గ్రేడ్ లేరు. సరే, మీ సార్ ఫోన్ నంబర్ చెప్పి నేను ఫోన్ చేస్తాను. 9th క్లాస్ లో ఇయ్యలేరంట. సార్ నంబర్ లేదా? మేడం నంబర్ ఉందా? నెంబర్ లేదు. సరే, ఈ ఫోన్ ఇయ్యరు ఒకసారి, నేను ఆ గవర్నమెంట్ స్కూల్ ఫోన్ చేసి ఒకసారి అడుగుతా. అడగల? తెలియదు. మరి తెలియదు అని చెప్పాలి కదా, వాళ్ళు ఇయ్యలేరు అని అంటారు. మరి ఇయ్యలేదు, మాకు మార్క్స్ పేపర్స్ ఇవ్వలేదు. లాస్ట్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారు కదా, లాస్ట్ ఇవ్వరు. మరి ఏమి ఇస్తారు? మరి ఎట్లా ప్రమోట్? లాస్ట్ రాస్తాము, ఇంకా హాలిడేస్ వస్తాయి, ఇంకా తర్వాత 10th క్లాస్ లో కూర్చుంటారు అంతే. అంతే, డైరెక్ట్ 10th క్లాస్. మన S7 అయితే అంటే ఒకటి ఫెయిల్ అయ్యి ఇట్లా ముందు ఏదైనా డైరెక్ట్ పోడే. ఇంకా 10th క్లాస్ అయితే చెప్తున్నారు, S7 కి అయితే చెప్తున్నారు. 72 మార్కులు, 80కి 72 వచ్చినాయి ఎంతకి? 80కి. 80కి 100కు ఉంటదేమో కదా. ఓకే, 80 అయినా ఇప్పుడు. సో ఎన్ని వచ్చినాయి నీకు? 72. చూసుకుంటా రాసినావు కదా? వెళ్ళలేదు. నువ్వు నాది అడిగితే సార్ నాది ఇంకా నీకు కలెక్ట్ చేస్తున్నారా? కలెక్ట్ చేస్తున్నా అంటే అంత ఫుల్ రాసినారు అన్నమాట. కలెక్షన్
అంటే 20 పేపర్లు రాసి 20 పేపర్లు రాసినావు నువ్వు? అంటే 20 ఐదు 6 అడిషనల్ రాసిన ఇంకా క్వశ్చన్ పేపర్ ఎక్కించిన. క్వశ్చన్ పేపర్ ఎక్కించినావా? ఆన్సర్ కాదా? కాదు, నువ్వు మంచి చదవవా? చదువు రాదా? చదువుతా అంటే అన్ని రాసిన ఇంకా కొన్ని ఆన్సర్ క్వశ్చన్లు రాకుంటే కదా అది ఎక్కిడు. కొన్ని ఆన్సర్ల క్వశ్చన్ల క్వశ్చన్లకి ఇంకా క్వశ్చన్ ఎక్కిస్తుడా క్వశ్చన్లు ఎక్కించా. అట్లా వేస్తే తప్పు కదా, మరి చదువుకోలేవు నువ్వు? చదువుకున్నా అంటే మర్చిపోయింటా కదా కొన్ని. అంటే నీకు మతి మరపా? లేదా మరి సరే, మీ ఇంట్లో మీ డాడీకి ఫోన్ చేస్తే ఇప్పుడు సో మీ పిల్లలు ఇట్లా వీడియోలు చేస్తారు, ఇప్పుడు 10th క్లాస్ కదా, మీరేం చెప్తారా అని అడగల? అడుగు ఏమంటారేమో నన్ను మా నాన్న అయితే ఫస్ట్ దొరుకుని పంపించడేమో. కాదు, ఇప్పుడు ఇంటర్వ్యూ కన్ను వస్తుండో ఇట్లా ఇంటర్వ్యూ నీకు వస్తున్నామని చెప్పిరా ఇంట్లో? చెప్పినాం. ఏమన్నారు? ఫోన్ రమ్మన్నారా? ఏమైతుంది ఫోన్ రాను. ఎవరంటే అది ఆయన శివ పల్లెటూరు తీసుకోకుండా ఫస్ట్ అంటే అవలే అని అంతే చెప్పినాం అట్లా. ఓకే సరే, మీ డాడీకి ఫోన్ చేసి ఫస్ట్ ఇటు మాట్లాడా నువ్వు మాట్లాడు, నేను మాట్లాడతాను. నాకు వాడు తీసుకుని సౌండ్ పెట్టి సీఎంగా పెట్టు రింగ్. మంచిగా పెట్టింది మీ డాడీ దేవుడి పాట. మీ అదృష్టం బాగుంది. మీ డాడీకి ఫోన్ చేయండి. సరే ఫోన్ కాదురా, చదవకుండా వీడియోలు వేస్తున్నావు. నువ్వు మంచిగా చదువుతావా? నువ్వు కూడా క్వశ్చన్ రాసి పెట్టినావా? ఆన్సర్ రాసినా? సరే, క్వశ్చన్ ఏంది వేస్తే ఇది గుర్తులేవు. క్వశ్చన్ గుర్తులేదా? ఆన్సర్ గుర్తుందా? హర్షక ఏమన్నా ఆయన మాట్లాడతారట శివన్, ఆయన మాట్లాడతారట అని చెప్పు. హలో నాన్న, వచ్చలే మీడ శివన్న ఇంటర్వ్యూ చేస్తున్నాడు. మాట్లాడతాను నీతోని. శివన్న స్టూడియో ఇంటర్వ్యూ చెప్పలేనా మనకి పొద్దున? ఆయన మాట్లాడతాను స్టూడియో. హలో, నమస్తే అన్న. ఇది మీ అబ్బాయి ఇప్పుడు 10th క్లాసా? అంటే వీడు వీడియోలు చేస్తుండు కదా, అంటే వీనికి మళ్ళీ చదువు ప్రాబ్లం కదా, అంటే వీడియోలు చేస్తుంటే మీరు ఏమనట్లేదా? ఫుల్ చెప్తా వద్దురా, ఇప్పుడు 10th అయిపోయినాక చూసుకుందాం అంటే వాడు నాకు 2 కావాలంటున్నాడు. 2 కావాలంటున్నా అంటే ఏడుస్తాడా? ఏదో ఫోన్ కూడా ఏదో నార్మల్ ఫోన్ కొనరా అంటే మంచి ఫోన్ కావాలి, నాకు పెద్ద ఫోన్ కావాలని అడుగుతుండా? ఫోన్ నాకు ఇప్పుడు పెట్టుబడి డబ్బులు లేవు, పరిస్థితి బాగా కొంచెం అంటే వాడు నాకు ఫోన్ కావాలంటాడు. అదే అంటే పిల్లల దగ్గర టాలెంట్ ఉంది, అంటే వీడియోలు చేయడం అది ఇది, కానీ చదువు అనేది కూడా ఇంపార్టెంట్ కదా. అంటే మీ ఒపీనియన్ ఏంది అంటే పేరెంట్స్గా మీరేం చెప్తారు అన్నట్టు నేను కాల్ చేయండిరా అని చెప్పేసి చెప్పిన. సో కాల్ చేసి అదే నేను మాట్లాడుతుంది ఇక మీతోటి. అంటే ఫస్ట్ చేయను వద్దంటలేను, కాకపోతే చెప్పలేదు తలరాతలు ఏం జరిగినా అది జరుగుతలే కానీ, కాకపోతే ఎందుకంటే ఈ 10th అయిపోతే తర్వాత మనకి ఎందుకంటే చదువు కూడా కొంచెం, ఎందుకంటే మా అంటే చదువుకుంటే మా నాన్నగారికి చదువు లేదు మాకు. అదే ఇప్పుడు మొదట మా తమ్ముని వాళ్ళకి కూడా చదువు పెద్ద అంటలేదు. ఓకే, అక్కడ మా తమ్ముళ్ళే, ఇక్కడ మా అక్క కొడుకు, ఇప్పుడు మా ఫ్రెండ్ కొడుకు నా కొడుకు ఇస్తారు కదా, వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు పిల్లలు కానీ ఓకే. ఎందుకంటే 10th అయిపోతే బాగుంటుంది అంటే వాడు లేదు అని ఇంకా పోతాడు, పడుకుని పోవడం కదా. అదే ఒకసారి మీకు ఫోన్ చేసి అడుగుదాం అన్నట్టు, అసలు వీడు నిజంగా మీకు తెలిసా లేకుండా మిమ్మల్ని సతాయించి వీడియోలు చేస్తుండా అసలు ఏందన్నట్టు తెలుసుకుందామని కాల్ చేసిన. ఇంకోటి మాకు 5 మంది అంటే 6 మంది ఇప్పుడు అక్కడే చెప్పిండు అది చెప్పిండు నాకు. నేను అదే అనుకున్నా, ఇక నువ్వే అదృష్టవంతునిరా అని చెప్పేసి అన్నుంటి. సో అదే చెప్తున్నాడు, మా డాడీ కూడా పనులు అమ్ముతాడు, నాకు బాధ ఉంటుంది అది ఇది అని చెప్పేసి చెప్తున్నాడు. సో అంటే నేను ఏమంటా అంటే 2 ఉండాలి. సో కొంచెం మీరు భయం కూడా పెట్టాలి, పిల్లలు ఏం చేస్తారు ఏం చేయట్లేదు అని కూడా మీరు కూడా అలా మీద ఒక కన్నేసి పెట్టాలి. అదే
కానీ జాగ్రత్త అన్నా, సరేనా? ఉమ్. ఓకే. అంటే అంతగానం కష్టపడుతురు కదా, ఇప్పుడు నువ్వే అన్నావు అమ్మ నాన్న కష్టపడుతున్నారు. మనం మంచిగా చదువుకొని ఏదైనా గవర్నమెంట్ జాబ్ కన్నా ఏదైనా కొట్టానికి ప్రయత్నం చేయొచ్చు కదా. చదువుతానా, చదివే కాడికి అయితే చదువుతా. ఈ ఏడ చదువుతావు? ఇప్పుడే నువ్వు చెప్పినావు. ఏమని చెప్పినావు? క్వశ్చన్ పేపర్కి క్వశ్చన్ రాసిన అన్నా అన్నావు. కొన్ని క్వశ్చన్ 10th ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి నీకు? 6th. ఎన్ని సబ్జెక్టులు ఉంటాయంటే 6th? ఎన్ని సబ్జెక్టులు వాడున్నా లే 7 ఉంటాయి, 7 ఉంటాయి. 7 ఉంటాయా? 7 అంట 7 6 ఉంటాయా 7 ఉంటాయా? 6 ఫిక్స్. 6 ఏమేమి ఉంటాయి చెప్పు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఫిజికల్ సైన్స్, బయాలజీ, మ్యాథ్స్. ఒక్కోటి చెప్పు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఫిజికల్ సైన్స్, బయాలజీ, మ్యాథ్స్, సోషల్. ఎన్నైనా 7. మరి 6 అన్నా? ఫిక్స్ 6 అంట. ఎన్ని ఉంటాయి రా సబ్జెక్టులు? 7. కరెక్టేనా? కరెక్టే. ఫిజికల్ సైన్స్, బయాలజీ సపరేట్ చేసి సెపరేట్. ఒక దగ్గర లేవా? సో ఫార్ములాలు వచ్చా నీకు? రావా? టేబుల్స్ ఎక్కడ వరకు వచ్చినాయి? లెక్కలు నాకే 20 దాకా, అంటే ఇంకా మినిమం 15, ఇంకా 20 నేర్చుకునేటప్పుడు. ఓకే, 13వ ఎక్కని చెప్పు. 13 ఎకం 13, 13 2 26, 13 39, 14 6, 14 5 అసలు లేదు. సరే 9 ఎక్కని చెప్పు. 9 ఎకం 9, 9 2 18, 9 3 7, 9 4 36, 9 5 45, 9 6 54, 9 7 63, 9 22, 9 9 9 19. 11 ఎక్కని చెప్పు. 11 ఎకం 11, 11 2 22, 11 33, 11 11 44, 11 12 చెప్పు. 12 ఎకం 12, 12 2 24, 12 36, 12 44, 12 12 60, 12 72, 12 24 అంటే కరెక్ట్. 12 24, 12 96, 12 12 20, 12 90 ఎగరేసింది. పోయింది. సరే A + B హోల్ స్క్వేర్. A ప్లస్ ఏ ఫిజికల్ సైన్స్ స్పెల్లింగ్ చెప్పు. FA ఫిజికల్ సైన్స్ స్పెల్లింగ్ చెప్పరా. PSY నువ్వు చెప్పరా. PHYSICS. ఏంది? PHYSICS. CS. నేను ఏమన్నా? ఫిజికల్ సైన్స్ అన్నా. ఫిజికల్ SCINCE సైన్స్. ఫిజికల్ సైన్స్ మొత్తం చెప్పు. రాదు, నేను చెప్తా ఓన్లీ వస్తుంది. PHYSIC ఫిజిక్. సరే PHYSICIL వదిలేసాయి. సో రాదు. ఓకే డన్. సో SSC కదా, SSC ఫుల్ ఫామ్ ఏందిరా? నువ్వు 10th క్లాస్ కదా ఇప్పుడు. నీ హాల్ టికెట్ వస్తుంది కదా, హాల్ టికెట్ మీద ఇప్పుడు క్వార్టర్లీ హాఫర్లీ ఎగ్జామ్స్ అయినాయా నీకు? అయినాయి కదా. దాని మీద SSC ఎగ్జామినేషన్ అని వస్తుంది తెలుసా? 10th క్లాస్ అని రాదు. మా నాన్న ఫోన్ చేస్తాను. మా నాన్న వద్దు, పక్కన పెట్టు. చెప్పు. SSC గుండెది SSC తెలంగాణ తెలియదు. సరే నీ దగ్గర ఫోన్ ఉంది కదా, గూగుల్లో సెర్చ్ చేస్తావు కదా అవి. SSC అంటే ఏందో కొట్టు. సర్చ్ గూగుల్లోనా? నువ్వు ఏడ సెర్చ్ చేస్తావు ఆడ సెర్చ్ చేయి. ఎట్లా సెర్చ్ చేసి నీ ఇష్టం, నువ్వు ఎట్లా చూస్తావు చూడు, నాకు చెప్పు ఇప్పుడు. SSC ఫుల్ ఫామ్ ఉన్నట్టు. నాకు కూడా అవుతుందా కంపోజిషన్? అది కాదు, 10th అన్నట్టు.
సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ Huh? సప్లై సెప్లై అంటుంది చెప్పు. ఎవరు నా చెప్పాలా సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్. నువ్వు తీసుకో చదువు. సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ ఏంది? సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్. నువ్వు చూడరా. సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్. సరే నువ్వు ఇంటర్ కదా నువ్వు. అవును. ఇంటర్మీడియట్ స్పెల్లింగ్ చెప్పు. INTRAME ఇంటర్ INTR ఇంటర్ అంతే ఇంటర్. ఇంటర్మీడియట్ అన్న. ఇంటర్ అన్నారు. ఏం చదువుతున్నావు అంటే ఇంటర్మీడియట్ అంటారు. INTRMEDIT ఇంటర్మీడియట్. INTR ఇంటర్మీడియట్. ఎంఐయా MEDIT ఇంటర్మీడియట్. సరే ఒకసారి చూసుకో అదేనా? MEDIT కరెక్ట్. ఆ? INTRMEDIAT కరెక్ట్ అయిపోయింది ఇంతకుముందు. లేదు ఏం చెప్పలే కదా, రాంగ్ కదా. రాంగ్. సరే ఇప్పుడు మీరు 10th క్లాస్ అంటే ఏందో తెలియదు, అసలు ఎన్ని సబ్జెక్టులు ఉంటాయో తెలియదు, ఏం తెలియదు. సో నువ్వు ఇంటర్మీడియట్ అంటే ఇంటర్ అని అంటున్నావు కానీ ఇంటర్మీడియట్ స్పెల్లింగ్ రాదు, అవునా? SS అంటే కూడా తెలియదు, అవునా? చదివి ఇక్కడ వరకు వచ్చారు, అవునా? చదువు ఇంపార్టెంటా మీరు వీడియోలు చేయడం ఇంపార్టెంట్? రెండు ఇంపార్టెంట్. సో వీడియోలల్లో మంచిగా వీడియోలు చేస్తారు, తోపు లెక్కలు చేస్తారు, బట్ చదువులా కూడా ఉండాలిగా మీరు. చదువులు ఎందుకు లేరు? అప్పుడు పొలంకి పోతాం అది పోతాం ఇక అన్నప్పుడు కొంచెం పోవాలిరా, పనులు చేయాలి, చదువుకోవాలి, వీడియోలు చేయాలి, అన్నీ చేయాలి, చేయొద్దు అని అంటలే, కానీ అన్నిట్లలో ఉండాలి. ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్, మీరు సెలబ్రిటీలు అవుతారు, ఓకేనా? ఫ్యూచర్లో ఓ మంచి జబర్దస్త్ స్టేజ్ మీద ఛాన్స్లు వచ్చి ఏదో సినిమాలో ఛాన్స్ వస్తుంది, ఓకేనా? మిమ్మల్ని ఎక్కడికో US తీసుకొని పోతారు, ఏదో అవార్డు వచ్చింది USలో నీకు, ఎగ్జాంపుల్. నీకు చదవనికి రాకుంటే ఏం మాట్లాడతావాడు, ఏం చదువుతాను? చదవనేది ఇంపార్టెంట్ కదా మీకు, అవునా కదా? సో ఏందన్న ఇంటర్వ్యూ అని చెప్పి క్లాస్ వీక్తుంది అనుకుంటారు. లేదు నీ మా కోసం చెప్తున్నాను. తర్వాత నేను పోయినాక ఇప్పుడు నా ముంగటి ఇట్లా అంటే నేను పోయినాక నన్ను తిడతారు కదా, వచ్చిండు ఇంటర్వ్యూ చేయకుండా ఏదో క్వశ్చన్లు అడిగిండు అది అని. లేదు కదా? సైన్స్ స్పెల్లింగ్ చెప్పాను. కాదురా వాడు ఏం చెప్తాడు ఇంటవా? సోషల్ స్పెల్లింగ్ చెప్పు. నువ్వు చెప్పురా. సోషల్ SOCIAL ఇంగ్లీష్. ENGLASH మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్. MSCTI పోయింది. కెమిస్ట్రీ. KAMARTH కేనా? CMIST కెమిస్ట్రీ స్పెల్లింగ్ CHEMISTRY. సో ఏ గ్రూప్ నువ్వు ఇంటర్లో? MPC. ఎంపీసీ ఫుల్ ఫామ్? మ్యాథ్ ఫుల్ ఫామ్ లేదు, ఉంటుంది కానీ ఉంటుంది. తెలదు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఐడియా. సరే ఏమేమి సబ్జెక్టులు ఉన్నాయి సెకండ్ ఇయర్లో నీకు? మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, తెలుగు, ఇంగ్లీష్. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, తెలుగు, ఇంగ్లీష్. ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి మొత్తం? మొత్తం 6 ఉంటాయి కానీ అంటే మ్యాథ్స్ AB ఉంటుంది. ఏముంటుంది? మ్యాథ్స్ 1, మ్యాథ్స్ 2 కాదు, మ్యాథ్స్ 1A 1B. 1A 1B 1B ఫస్ట్ ఇయర్లో ఉంటుంది, సెకండ్ ఇయర్లో ఉంటుంది. సెకండ్ ఇయర్లో ఉంటుంది, ఇప్పుడు ఉంది. సెకండ్ ఇయర్లో 2B 2A 2B ఉంటుందా? ఏముంటుంది? అది మొత్తం మ్యాథ్స్లో అనేది 2 డివైడ్ అయినాయి. మ్యాథ్స్ బి. ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు నేను ఏం అడిగిన, నేను ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి అన్న? 1B 1A 1B అన్నా. అవును, అది ఫస్ట్ ఇయర్, అవునా? సెకండ్ ఇయర్లో ఏముంటుంది? 2A 2B ఉంటుంది. గమనించలేదా? సబ్జెక్ట్ మ్యాథ్స్ బి అంటాం మేము. మ్యాథ్స్ ఏ మ్యాథ్స్ బి అంటాం. ఓకే. సో క్లాసెస్ అవుతున్నాయి నీకు మంచిగా? నేను అయినా ఇంతవరకు అసలు కాలేజ్కి పోలే. ఇప్పటివరకు కాలేజ్కి పోలే? ఏదో ఒక ఇంతవరకు ఒక కరెక్ట్ అంటే ఒక 20 days పోయింట అంతే సెకండ్ ఇయర్లో అయితే. ఇక వీడియోలు తీసుకుంటా ఇక తోపులే? లేదు, కొంచెం పని ఉంది నాకు, అంటే కొంచెం ఇక్కడ కొంచెం నాకు దెబ్బ తగిలిండే ప్రాబ్లం ఉంది, అందుకని కాలేజ్. ఏం ప్రాబ్లం ఇది? ఇది ఏమైంది? ఇది మొత్తం పెద్ద అయింది అనమాట, బొబ్బలు వచ్చినాయి నాకు. అట్లానే ఏమో తెలియదు, అంటే ట్యూబ్స్ కొంచెం వేరే వాడింటి.
అట్లానే అది పెద్దగా అయింది. ఏమో తెలియదు. టూపులు మామూలు దెబ్బలు వాడతారు. ఓకే ఆయింట్మెంట్స్. ఓకే అది వాడినా ఇంకా అది ఎఫెక్ట్ అయ్యి కాదురా, చదువుకున్న వాళ్ళు అట్లనే మాట్లాడుతారు, చదువుకున్న వాళ్ళు కూడా అట్లనే మాట్లాడతారా? ఇప్పుడు అమ్మ నాన్న ట్యూబ్లు అంటారు, మీరు అనొద్దు కదా చదువుకునేటోళ్ళు. ఈ యాస నాది, యాస slang అది. ఉంటది. చేంజ్ చేయాలిరా, చేంజ్ అవ్వాలి, మనం చదువుకుంటున్నాం కదా. సో ఇక పల్లెటూరు లాంటి ఇట్లనే ఉండాలని పెట్టుకోవద్దు కదా. సో మనం కూడా చేంజ్ అవుతూ ఉండాలి కదా, అవునా కదా? చేంజ్ అవుతాం కానీ గ్రామంలో స్లాంగ్ మాట్లాడితే ఇటు చూడబ్బాయి అచ్చలు కొడుకుగా అంటారు. ఓకే నైస్ మాట్లాడితే ఇటు చూడబ్బాయి ఇంకా ఏం చదువుకోని ఏం లేదో ఇంత స్లాంగ్ వీడు మాట్లాడుతుంది. చదువుకునేనో లేదంటారు. ఇంకా ఇట అరసరు మనం మాట్లాడేది ఎప్పుడు ఇంక ఇటనే ఇదే స్లాంగ్. మళ్ళీ మాట్లాడి పోతే అయినా రాదు, అది ఎట్లా వెరైటీ వస్తుంది. కాదు, ఇప్పుడు నేను బయటకి వచ్చినారా, నేను హైదరాబాద్కి వచ్చిన, ఇప్పుడు నాతోటి కూడా మీరు మీ ఊరు స్లాంగే మాట్లాడారని నాకు అర్థమవుతుందా? అర్థం కదా. నైస్గా మాట్లాడాలిగా మరి. అంటే వాళ్ళు పల్లెటూరు కుర్రాళ్ళకి చెప్పారు కదా మీరు మీ భాషలో మీరే మాట్లాడండి అని. ఎవరికి? పల్లెటూరు కుర్రాళ్ళకి. పల్లెటూరు కూరలకి ఏం చెప్పిన నేను ఇంటర్వ్యూలో మీ భాషతో మాట్లాడన్నావు. ఎప్పుడు? అంటే నైస్ మాట్లాడుతుంటే మీ భాషనే మాట్లాడండి అది అన్నావు. అది వేరేలే, అది ఎప్పుడు? ఇంటర్వ్యూ కానీ చెప్పినాడు, అది బయట కాదు చెప్పేది. మరి ఇంటర్వ్యూలోనే అంటే మీరు బయట ఎట్లా మాట్లాడతారు, ఇక్కడ అట్నే మాట్లాడండి అని చెప్పిండే. వాళ్ళు పెద్ద మనుషులు, మీరు పెద్ద మనుషులు కాదు కదా. అంటే అట్లనే మాట్లాడలేమని. అట్లా మాట్లాడతారు. కానీ పిల్లలు, ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు ఎట్లా అంటే, ఇది తప్పురా భయ్ అని అంటే మీరు అట్లా చెప్పారు కదా, నేను ఇప్పుడు ఎందుకు ఇట్లా చేయాలన్నట్టు మాట్లాడుతున్నారా నువ్వు, అంతేనా? అంటే అట్లా కాదు మాకు ఇంటర్వ్యూ అంటే ఎట్లా చేస్తే తెలీదు, వాళ్ళకని మాట్లాడలేదని మాట్లాడుతున్నాం అంతే. అంతేనా? సరే, ఇప్పుడు నేను ఇంటర్వ్యూ ఇట్లా చేసినా కదా, ఏమనిపిస్తుంది మీకు? అంటే మమ్మల్ని ఇంటర్వ్యూ చేసినాడు, ఎంత సంతోషం అసలు. అట్లా కాదా, ఇట్లా క్వశ్చన్లు వేస్తున్నా. నాకు ఇంటర్వ్యూ అంటే మా గురించి అడుగుతారంటే మొత్తం ఎడ్యుకేషన్ గురించి అడిగారు కదా, అట్లా అనిపిస్తుంది. ఓకే సరే, మీ గురించి నేను ఏం అడగాలి చెప్పు. ఏం అడుగుతారు అబ్బా? అంటే మీరు ఒకటి చెప్తా చూడరా, మీరు చదువుకునే పిల్లలు, ఓకేనా? సో మిమ్మల్ని చూపించినప్పుడు వేరే పిల్లలు ఏం నేర్చుకుంటారు? చదువుకో, కాలేజీలకు వెళ్ళకుండా, స్కూల్కి వెళ్ళకుండా, ఓకేనా? సో మీలాగా అవుతారు, ఓకేనా? రెండు ఉండాలి అనేది మనం చూపిస్తాం, ఓకేనా? ఏడుస్తున్నావు నువ్వు? లేదు, నేను ఎందుకు ఏడుస్తా మరి? లేదు లేదు, అంతేనా? సరే, ఏదన్నా స్కిట్ చేయండి ఇప్పుడు మీరు ముగ్గురు, ఏదన్నా స్కిట్. ఏం ప్రాక్టీస్ చేసుకోలేదు? ఏదైనా ఒకటి ప్రాక్టీస్ చేయమన్నా కదా. గుర్తు తెచ్చి నాకు చూడండి. సో మొత్తానికైతే అంటే ఒక 5 minutes టైం ఇస్తా, రెడీ అయ్యానంటే చకచకగా వెళ్ళిపోయి మంచిగా రెడీ అయ్యి వచ్చేసిండు. సో ఆ విగ్గు ఆయన మొత్తం ఎడికని పట్టుకొచ్చినవి ఇవన్నీ. చీర ఎక్కడది? అది అంటే ఇప్పించుకున్నావా? అంటే పక్కింటి వాళ్ళనా? ఓకే, ఇదే కొన్నారా అప్పుడు విగ్గు 600? అవునవును, లేదు ఇది ఇంకొకటి బ్లాక్. అంటే 300కి ఒకటే విగ్గు? ఓకే సరే, ఇప్పుడు మీరిద్దరు భార్య భర్తలు అనుకోండి. సో ఎట్లా మాట్లాడతారు, మాట్లాడండి ఒకసారి. ఎట్లా మాట్లాడతారు అంటే గొడవ పడతారు కదా మీ వీడియోలలో, అట్లా మామూలుగా ఇద్దరు భార్యలు కదా అట్లా. తలం బంగారాన్ని చెప్పే సేపిస్తారా అంటే అలవాటు రేపు పోతావు సేపిస్తారా? అదే నీకు లేకవునా? చేపిస్తావు, దానికే పెడతావు, నాకాడే చేపిస్తావు. మీ అద్దరికి ఇదే రిమ్మ ఉండేదంటే వాడికి అరే ఇద్దరు సమానం, వాడు వేరే ఇది అట్లా ఉంటారా? ఇద్దరు సమానం. లేదు అంటారా, పెద్ద పిల్లం కాబట్టి పెద్ద పిల్లంకి ఎక్క చేపిస్తావు. మీ బతుకులు ఎప్పుడైతే వానికి ఎక్క వేసా, ఈయనకి ఎక్క వేసా, ఆయన వద్దనే ఎక్కువసేపులు ఉంటాయి, నీ వద్ద ఎక్కువసేపు ఉంటాయి, ఇదే ఉంటుంది మీ అద్ద ఆయన సేపులు. ఇద్దరు అని కాదు, అక్కడ ఇంకా ఎంతమంది ఎంతమందిని పెట్టి ఇద్దరు పెన్నాడు నన్ను అంత ఇదే బాధనే ఉంటది. అందుకే ఇంకా ఆడ ముగ్గురు పెట్టుకునే ఉన్నాము. పెట్టుకునే మరి ఇలా అంటుంటే ఇంకా బాధ పడుకున్నాక పెట్టుకున్నా. ఓకే, అంటే స్క్రిప్ట్లు మొత్తం నువ్వే రాస్తావా? అవును, మొత్తం నువ్వే రాసి వీళ్ళకి చెప్తా ఉంటావు, ఇట్లా చేద్దాం అని చెప్పేసి ఎవరిదైనా హెల్ప్ తీసుకోవడం జరుగుతుంది? హెల్ప్ తీసుకుంటాం. అంటే మామూలుగా తమిళ కంటెంట్లు అనేది ఈ ఊరే అయినది రాజు, మా మామ అనమాట, బెంగళూరులో ఉంటాడు. ఆయన ఏమైనా అంటే మామూలుగా ఇప్పుడు కంటెంట్ లేకుండా అనుకో, ఆయన అడుగుతాం, ఆయన చెప్తాడు మాకు. ఓకే, ఎడిటింగ్ ఇదంతా ఎవరు చేస్తారు? నేనే. కెమెరా ఒకరికొకరే. అంటే మీరిద్దరు వేసినప్పుడు స్టిల్ లాగా. ఓకే,
సో పంట పొలాల్లో వేస్తూ ఉంటారు కదా, అంటే మీ పొలాలేనా అవి? మావే. అంటే ఆ పత్తి దింపుడు దగ్గర మావే. మిరపకాయల దగ్గర ఆడ మావే. మొత్తం మీవే. మావే. సో ఈ గెటప్ వేసినప్పుడు ఎప్పుడన్నా షూట్ అయితే చేస్తూ ఉంటారు కదా, ఎవరన్నా వచ్చి నవ్వుతా ఉంటారా మీ మీద? నవ్వుతుంటారు చాలా మంది. అంటే అనేదిగా ఫీల్ అవ్వరా? అంటే అట్లా చేసినప్పుడు కూడా మాకు తెలిసి ఉంటది, వాళ్ళకి ఇంకా రిమ్మ చెప్తున్నారు అనమాట, ఇట్లా చేయండి సే వాళ్ళు అట్లా కాదు ఇట్లా చేయండి సే వాళ్ళు మాకు ఇంకా చెప్తున్నారు తిక్కలు వేస్తుంటది కానీ యాద పెద్ద వాళ్ళు వేస్తున్నట్టు ఓకే. వాళ్ళే మొదటి డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. జబర్దస్త్లోకి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నారా మీరు? జబర్దస్త్ లోకి ఏం లేదన్నా, మా ముగ్గురం కలిసి ఒక స్క్రీన్ మీద కనపడాలి అంతే. ఒక స్క్రీన్, అది ఏ స్క్రీన్? ఏ స్క్రీన్ కానీ మా స్క్రీన్ ఓకేనా మరి? అంటే టీవీలో ఉంటారు కాదురా, ఇప్పుడు నాది కూడా యూట్యూబ్ ఛానల్ మీ టీవీలో పెడితే టీవీలో వస్తుందిగా. అంటే అట్లా కాదు సినిమాలు. మరి అది చెప్పాలి కదా మీరు, స్క్రీన్ లో కలిపి ఏ స్క్రీన్ లా? మాదైనా కానీ స్క్రీనే, నీ ఫోన్ అయినా కానీ స్క్రీనే కదా. టెలివిజన్ లో కనపడాలి, టెలివిజన్ లో కనిపించాలి. సో సిల్వర్ స్క్రీన్ మీద వద్దు, అంటే రెండిట్లో కనపడాలి. రెండిట్లా కనిపించాలి. సిల్వర్ స్క్రీన్ అంటే ఏంది? సిల్వర్ ఎండ్ స్క్రీన్. సిల్వర్ అంటే ఎండే కదనా? సిల్వర్ అంటే ఎండే కదా, సినిమాలు అనమాట. ఓకేనా? ఓకేనా? టెలివిజన్ అంటే టీవీ, సిల్వర్ స్క్రీన్ అంటే అవి. అర్థమైందా? థియేటర్లలో చూస్తావు కదా, థియేటర్కి పోతా అట్లా థియేటర్ లో ఒకసారి వెళ్ళాను. సో దాన్ని అంటారు సిల్వర్ స్క్రీన్ అని. ఓకేనా? సో గోల్డ్ స్క్రీన్ తెలుసా నీకు? గోల్డ్ స్క్రీన్ గోల్డ్ బటన్ తెలుసు. గోల్డ్ బటన్ తెలుసా? యూట్యూబ్ ప్లే బటన్, అదే యూట్యూబ్ది. సిల్వర్ బటన్ తెలుసా? సిల్వర్ బటన్ తెలుసు. ఎప్పుడు వస్తుంది అది? 100K దాకా వస్తుంది. మీది యూట్యూబ్ ఛానల్ ఉందా? ఉంది. ఎంతమంది ఫాలోవర్స్? 20K. సో 100K అయినాక వస్తుందేమో, అంతేనా? సో ఇప్పుడు ప్రమోషన్స్ చేస్తా ఉన్నారా? ఇప్పుడు లేదు ప్రజెంట్ అయితే. అసలు లేదు చేస్తలేం మొత్తానికి అయితే. ఓకే, చేస్తే ఎన్ని వస్తాయి ఒకవేళ? చేసేస్తారు కానీ తక్కువనే, అంత ఉండదు అవుట్ల గురించి. ఓకే, అంటే ఎప్పుడన్నా ఒక 20,000 30,000 వచ్చినాయి? అంతోటి రావు, ఒక్కసారి కూడా పైసలు రాలేదు. 10K అంటే బిలో అంతే. మామూలుగా మాకు ఆ ప్రమోషన్ పైసలు అంటే ఎప్పుడు వచ్చినాయి అంటే మామూలుగా ఒక్కసారి అవి చిన్న ప్రమోషన్, అంత పెద్ద ఏం కాదు. 5,000 వీటికి వాటికి సరిపోవడానికి ఇంక అంతే. సో ఎప్పుడు కూడా ఇంట్లో ఇవ్వడం కానీ అట్లా ఏం చేయలేదు అసలు ఇంతవరకు ఒక్క పర్వం ఇచ్చలేము. కాదా, నువ్వు లేడీ గెటప్ వేసుకుని ఉన్నప్పటి నుంచి నువ్వు డల్గా ఉన్నావు, ఎందుకు? ఏమైంది? నీకు ఇష్టం లేదా గెటప్? చెప్పు ఏం కదా, ఓపెన్ చెప్పురా. గెటప్ యాక్టింగ్ లోటి సేమ్ అవుతుంది. నేను ఏమన్నా ఇష్టం ఉందారా వేసుకుంటావు అంటే వ్యూవర్స్ కోసం వేసుకుంటాను అన్నావా లేదా? అన్నాడు. సరే, మీరు ముగ్గురు వాచ్లు పెట్టుకురు మంచిగా, ఎక్కడి అవి? ఎక్కడ లేకనే ఉంటే మీగా అవి? మామ ఎప్పుడు కొనాలి? ఓకే, ఈడ స్టూడియోలో ఉంటే ఆ స్టూడియోలో నుంచి తీసుకురా. నేను నిజంగా పల్లెటూరు స్టూడియోలో ఉంటే తీసుకున్నాం. ఓకే, పల్లెటూరు కురాల స్టూడియోలో ఉంటే తీసుకున్నారు. సరే, అట్లాంటి వాచ్లు మీకు కావాలా? లేదు, ఉన్నాయి కానీ మా ఇంటికాడ ఉన్నాయి. అట్లాంటి మేమే ఎడగొనాలన్నావు కదా నువ్వు. సరే, మీ ఇద్దరికి నేను ఒకటి చెప్తా, ఓకేనా? ఇప్పుడు మీరిద్దరు 10th కదా, ఓకేనా? 10th 600కి నీకు 550 మార్కులు వస్తే నీకు మంచి వాచ్ ఇప్పిస్తా. నీకు 600కి 500 మార్కులు వస్తే నీకు మంచి వాచ్ ఇప్పిస్తా, ఓకేనా? ఏం చెప్పినా చెప్పు. 500కి 600కి 550 మార్కులు వస్తే 10th వాచ్ చూపిస్తా. నీకు 600కి 500 వస్తే వాచ్ చూపిస్తావు. తెచ్చుకుంటారా మీరు? తెచ్చుకుంటాం. నాకైతే నమ్మకం తెచ్చుకుంటాం. నిజంగా ఉందానా? ఎందుకు ఉన్నారా? మళ్ళీ అడుగు. సో 10th మరి తెచ్చుకుంటారా మార్క్స్? సరే, మంచిగా తెచ్చుకోవాలి. సో మీకు ఇస్తా, ఓకేనా? మంచిగా టాప్ ర్యాంక్ రావాలి, ఓకేనా? మంచిగా చదవాలి, సరేనా? సరే, మీకు పాటలు వచ్చా? పాటలు పాడటం వచ్చా మీకు? వచ్చి కానీ బల్ల పడేటవచ్చు. బల్ల పడతాం చూడు. పాడు, ఒకటి పాడు. జాని జాని అది పాట రాది, రైమ్ రాది. సరే, 10th క్లాస్ కదా, మీకు పద్యాలు వచ్చా? తెలుగు పద్యాలు? తెలుగు పద్యాలు అంటే వచ్చు నాకు అంతే. కరే రాజులు రాజములు గలుగవే మరు గర్వోన్నత్యం బొందరు వారి శ్రీరమట కట్టుకుని పొదం జాలిరే భూమిపై బిరాయనం గలదు. ఏంది చీర కట్టుకొని పోవాలి? ఫస్ట్ మంచిగా చెప్పు. కరే రాజులు రాజముల్ గలుగవే గర్వోన్నతిం బొందరి వారి శ్రీర మూట కట్టుకుని పోం జాలిరే భూమిపై బిరాయనం గలదు. అంటే మీనింగ్ ఏంది? అర్థం కూడా ఉంటది కింద, తెలియదా? సరే, ఉప్పు కప్పరం వచ్చా? రాదు. నీకు వచ్చా? నీకు ఏ పోయం రాదా? తెలుగు రాదు. రాదా?
కాదురా ఏమైంది డల్గా వేయడం ఏమైంది? ఏం డల్ లేదు, ఆ? ఏం లేదు. సరే ఏదన్నా ఒక సినిమా డైలాగ్ కొట్టు. నాకు సినిమాలో డైలాగ్ లెక్క నుంచి ఏం రాదు నీకు? ఏం రాదు. మా ఇద్దరు సినిమాలు చూడడం వాడు ఒకటే చేసే సినిమాలు. ఓకే సరే నీ ఫోన్ హీరో ఒకసారి. నాదే బయట ఉంది, తీసుకురాపో. వీడి ఫోన్ ఇయ్యి. సో ఈ ఫోన్ నీదేనా? అవునవును, ఐఫోన్ 15. ఓకే. ఐఫోన్ ఎవరు కనుగొన్నారో తెలుసా? ఏమో తెలియదు. తెలియదా? తెలియదు. సరే వాట్సాప్లో ఎవరెవరితో చాట్లు ఇస్తాను చూసుకోండి. ఎవరితో నా వాట్సాప్ వాడను. వాట్సాప్ వాడవాను? వాడను. ఏం వాడతావు? ఓన్లీ దాంట్లో వాట్సాప్ ఎందుకోసం వాడతా అంటే మామూలుగా అది దాంట్లో వీడియోస్ మామూలుగా సాంగ్లు అవి డౌన్లోడ్ కావు. ఇందులో నుంచి అందులోకి వేసుకొని వాట్సాప్ ద్వారా అట్లా డౌన్లోడ్ చేసుకుంటా. దానికి ఒకటే వాడతా. ఓకే బాగానే చాట్ చేసినట్టున్నావు కదా అమ్మాయిలతోటి. అమ్మాయిలే లేరు, చూసుకో. ఎవరున్నారు? ఎవరున్నారు? మేరీ బెల్లం పేరే తెలియదు నాకు. అది మేరీ బెల్లం ఉంది కదా ఈడ. ఎవరు లేరు. ఎవరు లేరా? సో మరి చాట్లు ఇస్తున్నావు, చాట్లే ఇస్తున్నావు కదా మరి. అంటే చాట్ రా. ఎవరితో తెలియలే. చూపి పట్టుకో. సోషల్ మీడియా వాడతావా? సోషల్ మీడియా వాడతావా? ఫోన్ ఏమేమి వాడతావు? ఇన్స్టాగ్రామ్ ఒకటే. ఇన్స్టాగ్రామ్ ఒకటే, ఫేస్బుక్ అవేం లేవు నీకు? ఇన్స్టాగ్రామ్ పిక్సెట్. పిక్సెటా? ఎడిటింగ్ పిక్సెల్. పిక్సెట్. ఓకే. పిక్సెట్. నువ్వు? నేను క్యాప్ కట్, నేను స్టార్ ఉండే వాడతా. ఓకే. ఎడిటింగ్ మొత్తం నువ్వే చేసుకుంటావు అంతే. సో అంటే ఎవరిదన్నా సజెషన్ తీసుకుంటావా ఎడిటింగ్లో? ఎవరిని అడగాలి ఇంతవరకు. ఎవరినేం అడగలేదు. ఓకే. ఒకవేళ మీకు ఏదైనా సినిమాలో ఛాన్స్ వచ్చింది అనుకో, చేస్తారా? చేస్తాం, పక్కా. ఓకే. సో అంటే సినిమాలో ఛాన్స్ వస్తే చేస్తారు కదా, మరి మీ దగ్గర యాక్టింగ్ స్కిల్ ఏందో చూపించాలి కదా. నేను ఒకటి స్క్రిప్ట్ చెప్తా, ఒక్కోళ్ళకి చేస్తారా? చేస్తాం. సరేనా? నీకు రా ఇది. సరేనా? మీ అమ్మ నాన్నని బాగా సతాయిస్తున్నావు, ఓకేనా? సతాయిస్తున్నావు అంటే స్కూల్కి వెళ్తలే, కాలేజ్కి వెళ్తలే. సో అంటే మీ అమ్మ నాన్నకి చెప్తున్నావు అనమాట ఇప్పుడు. అంటే ఇప్పటి నుంచి నేను అట్లా చేయను, ఇప్పటి నుంచి మీరు చెప్పినట్టు చేస్తా, నన్ను క్షమించండి. సో మీరు నాకు అది ఇప్పించిరు, ఇది ఇప్పించిరు డాడీ మమ్మీ, బట్ ఇప్పటి నుంచి మీరు చెప్పినట్టు వింటా అని చెప్పి ఏడ్చుకుంటా ఇది చేయాలి, ఓకేనా? అమ్మ నన్ను ఇన్ని రోజులు నేనంతా నేనే లంగ్ అయి తిరిగి మీ మాట వినకుండా ఏదంటే ఏది చేసి నేను ఏదంటే మీ మాట వినకుండా ఎక్కడంటే అక్కడ తిరిగి చేసినందుకు సారీ. నాకు ఇన్ని రోజులు మీరు తిండి పెట్టి మీరే పెద్ద మనిషి చేసుకొని నన్ను చూసుకున్నందుకు సారీ. ఇప్పటి నుంచి మీరు చెప్పినట్టే వింటా. మంచిగా చేసిండారా? చేసిండా? మంచిగా చేసిండారా? నీకు తెలుసా? నువ్వు ముందర నుంచి చెప్పాను ఇప్పుడు వానికి అది నువ్వే చెప్పు. ఇదే మీరు ఇద్దరు చేయండి, ఎవరు బాగా చేసినా మీరే. అర్థమైందా నీకు? నువ్వు చెయ్యి. ఓమే మీ ఇద్దరు దండం పెడతామే. ఇన్ని రోజులు సాగిన దానికి మీకు పాదాభివందనాలమ్మా. మీకు ఎంత మొక్కినా చాలమ్మా. నాకు ఆది కానంటే అన్ని కొనిచ్చారు కదమ్మా. తోనమ్మ ఒకలాగా మిమ్మల్ని ఎప్పుడు పడితే అప్పుడు అరుస్తా కదమ్మా. ఇంకో పరాశలేమ్మా. ఇప్పటి నుంచి అయినా చదువుకొని బాగుపడి కలిసి ఏదో పేరు తెచ్చలేమ్మా. సూపర్ రా, నువ్వు బాగా ఇస్తున్నావు. సో నువ్వు మనకి రాదంట, మనకి ఏదో చెప్పు. ఇదే చెయ్యి. రాదంటే ఎట్లా? ఇప్పుడు అట్లా వేరే చెప్పండి. వేరే చెప్పాలా? సరే నీ ఇష్టం. మనకి గర్ల గురించి అట్లా ఏదైనా చెప్పు. నీ ఇష్టం, నువ్వు ఏదైనా చేయరు. మాట్లాడు. ఇద్దరం ఎలా మనం చేయం మాట్లాడుకోండి. మరి స్క్రిప్ట్లు ఏం లేరా, నువ్వు నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు అంటున్నాడు. సరే అదంతా వదిలేసే. సరే నువ్వు ఒక అమ్మాయివి, నేను ఇస్తున్నా స్క్రిప్ట్. నువ్వు ఒక అమ్మాయి, ఈయన నీకు ప్రపోజ్ చేసిండు. సో నీకు ఇష్టం లేదు, బండబోతులు తిట్టువాన్ని, ఓకేనా? ప్రపోజ్ చేస్తాను ఇప్పుడు. నా ఎంత ఎందుకు పడుతున్నావు, మా అమ్మ నాన్నలు చెప్పింది నేను వింటా, నా ఇంట పడొద్దు అని చెప్పేసి నువ్వు తిట్టు అని ఇంగ్లీష్లో అట్లా, ఓకేనా? ఇంగ్లీష్లోనా? పానికి వచ్చే ఇంగ్లీష్లో రా నాయన. నీకు వచ్చి ఇంగ్లీష్లో బుటే నేను ప్రేమిస్తున్నా బుటే, నీకు ఓకేనా? ఎవరిని ప్రేమిస్తున్నావు? నన్ను చెప్పి మా నాయనలో మాట వింటున్నాను. అసలు నన్ను ఎవరిని ప్రేమించాను? ఏమి ఎవరిని పడితే ఏమి ఎంట పడుకుంటే ఏం తిన్నావు నువ్వు? మా నాయనకి చెప్తా చూడు ఏమనుకున్నావు నువ్వు ఇట్టగానే ఎంటగా పడుతుంది. నన్ను అసలు ఎవరి మాట విన్నాను? మా అమ్మలో తప్ప, మా అమ్మ మా నాయన మాట తప్ప ఎవరి మాట విన్నాను నన్ను. ఇప్పుడు కానీ ఎంట పడుతున్నా పక్క మా నాయన చెప్తా చూన్నాను.
కాదురా నీకు చంద్రముఖి ఉంటున్నట్టు నువ్వు గెటప్ వేయంగానే కదా, మంచిగా చేస్తుండు, బాగా చేస్తున్నాను. సో అంటే ఎందుకంటే మీరు ఈ యాక్టింగ్ చేస్తే ఎవరైనా డైరెక్టర్లు వాళ్ళు వీళ్ళు మనది చూసినప్పుడు సో సరే పిల్లలు ఎక్స్ప్రెషన్ బాగా ఇస్తారు అది అని చెప్పేసి నువ్వు మాత్రం వేరే లెవెల్ చేసినావురా. అంటే కొంచెం సేపు చేసినా బాగా చేసినావు, ఓకేనా. సో ఇట్లనే మంచిగా చేయాలి, ఇంకా నేర్చుకోండి మీరు మెల్లమెల్లగా కొత్తవి అవి ఇవన్నీ నేర్చుకోండి, సరేనా. సో నువ్వు నా మీద కోపం ఉంది కదా నీకు? ఏం కోపం లేదు. మరి ఎందుకు నువ్వు డల్ అయినావు? ఎందుకు నన్ను ఉండేది ఇట్లా లేదు నీ కళ్ళు మొత్తం ఎర్రగా అయిపోయినాయి. అంటే ఎప్పుడైనా అంతే ఇంకా వాడు ఉంటేనే వీడియో అప్పుడు కూడా అరుస్తుండే, ఇంకా డైలాగ్ బాగా రాకుంటే కూడా అరుస్తున్నామాట అట. ఏం లేదు అట్టేవాడు నార్మల్ కూడా ఇచ్చి ఉంటాడు ఊర్లో, అంతేనా? అంతే. కానీ అంటే మిమ్మల్ని చాలా మంది వ్యూవర్స్ చూస్తూ ఉన్నారు కదా, వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మాకు ఇన్ని రోజు సపోర్ట్ చేసి మమ్మల్ని ఇంతలా ఆదరించింది మా ఫేమస్ అయిన థ్యాంక్ యూ అందరికి. ఇలా ఇట్లనే ఫాలో చేసి కానీ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ మధ్యలో అసలు ఫాలో కొడతలేరు ఫ్రెండ్స్, కొంచెం ఫాలో కొట్టండి. నువ్వు చెప్పురా, సపోర్ట్ చేయమని చెప్పు. నువ్వు ఆడపిల్ల వేసి వేయకుండా నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అని చెప్పు. చెప్పురా అట్లా చెప్పు. అదే చెప్పు మళ్ళీ చెప్పు. నన్ను ఆడపిల్ల వేషం వేయకుండా కూడా నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కాదురా ఫాలోవర్లు పెరుగుతలే అంటారు. ఇప్పటిదాకా వాడు ఫోన్ ఇచ్చినప్పుడు 100 మంది ఫాలోవర్లు పెరిగిరి అలా. అవి మామూలేనా అంటే అప్పుడంతా వస్తలేరు అనమాట. అసలు అసలు ఫాలో కొట్టరు. సో నువ్వు యాక్టింగ్ కూడా నేర్చుకున్నావురా? ఏడలే నానే. సో ఏమవుదాం అనుకుంటున్నావు? అంటే మంచి యాక్టర్ అవ్వాలనుకుంటున్నావా? సో మంచి యాక్టర్ అవుతావు, నువ్వు అంత బాగా చేస్తున్నావు. సో ఇంకా మంచిగా అవి వేస్తా ఉండు. చూసావా నిన్ను మెచ్చుకుంటుంటే వాడు ఎప్పుడు అయిపోతుందేమో. లేదు లేదు ఇప్పుడు దమ్ము తీసినా లేదా? తీసినా లేదారా? అవునా? వాడు ఓర్చుకోలేకపోతాడు మిమ్మల్ని పొగుడుతుంటే. నాకు యాక్టింగ్ మీద లేదు, ఒకవేళ నన్ను ఎడిటింగ్ కానీ కెమెరా స్కిల్స్ ఎక్స్ప్రెషన్ రాకుంటే ఓన్లీ అట్టగా కొంచెం ఇట్లా చేయి అని చెప్తాడు. ఎక్స్ప్రెషన్ అంటే ఏంది? ఎక్స్ప్రెషన్ అంటే ఫేస్ ఒకసారి ఇస్తాడు. ఎక్స్ప్రెషన్ ఇస్తాడా? ఇస్తాడు. షాకింగ్ ఆయన పెట్టేసి ఒక్కోసారి నవ్వేది నవ్వేదే నవ్వేది అదే ఎక్స్ప్రెషన్ నవ్వేది అట్లా అంటావా? ఏడ్చేది వీని కొట్టేది వాని కొట్టేది ఎప్పటి నుంచి పగ ఉంది కదా దాని మీద. సో మొత్తానికైతే బాగానే ఉంది. నేను ఒక క్వశ్చన్ అడుగుతా. సో అంటే మీరు ఇంత మంచిగా ఫేమ్ అవుతారు కదా, మీకు ఇన్స్టాగ్రామ్లో అవి మీకు పిచ్చి పిచ్చి మెసేజ్లు వస్తున్నాయా? అమ్మాయిలు ప్రపోజ్ చేస్తారా? అంటే పట్టించుకుంటారా? అంటే కాదు, అది మెయిన్ అక్కడ ఎవరికి నాకు తెలుసు. అంటే అదే నా అకౌంట్ ఉంది, నా ఫోన్లో ఉంది కాబట్టి అందరూ నాకే కొట్టిరా, మీకే కొట్టింది నాకేం తెలుసు. ఏమని పెడతారు మెసేజ్లు? హాయ్ హలో ప్లీజ్ రిప్లై. అసలు ఓపెన్ చేయను. ఓపెన్ అయితే నా అకౌంట్ కి ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఇట్లా గబ్బు తిట్టేది అట్లా చేస్తుండ్రి. ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని. కానీ అట్లాంటి మీరు చిన్న ఏజ్ మీరు తర్వాత మంచి స్టేజ్ లో వాడి గురించి పోతే మేము ఇంకా వీడియో యాడ్ చేయగలుగుతాం, మొత్తం వాళ్ళ మీదనే పడిపోతుంది. అదే సో మంచి చదువుకోండి, సరేనా? దాని థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్గా సో మీకు బాయ్ చెప్తున్నా. సో బాయ్ బాయ్.